మన టాలీవుడ్లో పోలీస్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అదేవిధంగా హీరోనే ఒక దొంగగా కనిపించే సినిమాలు కూడా వచ్చాయి. ఈ వీడియోలో దొంగ అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసొద్దాం పదండి. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గజదొంగ. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి జయసుధ ఆడిపాడారు. ఎన్టీఆర్ గారి మరో సినిమా దొరికితే దొంగలు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జమున గారు నటించారు. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారి సినిమాలు దొంగరాముడు, దొంగల్లో దొర. ఏఎన్ఆర్, జమున, సావిత్రి కలిసి నటించిన సినిమా దొంగరాముడు. ఈ సినిమాకి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారి మరో సినిమా దొంగల్లో దొర. ఈ మూవీలో ఏఎన్ఆర్ సరసన జమున గారు నటించారు. శోభన్ బాబు సినిమాలు చూద్దాం. మధుసూదన్ రావు డైరెక్షన్లో వచ్చే జేబుదొంగ సినిమాలో శోభన్ బాబు సరసన మంజుల గారు నటించారు. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన మరో సినిమా దొంగపెల్లి. ఈ మూవీలో శోభన్ బాబు సరసన సుమలత, విజయశాంతి నటించారు. దొంగ టైటిల్తో వచ్చిన మరో సినిమా దొరికితే దొంగలు, అందరూ దొంగలే. కె మురళీమోహన్ రావు డైరెక్షన్లో వచ్చిన దొరికితే దొంగలు సినిమాలో శోభన్ బాబు సరసన విజయశాంతి నటించారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు అమ్మ దొంగ, దొంగలకు దొంగ. సాగర్ డైరెక్షన్లో వచ్చిన అమ్మ దొంగ. ఈ సినిమాలో కృష్ణ సరసన ఆమని, సౌందర్య, ఇంద్రజ జంటగా నటించారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకోవాలి. దొంగ అనే టైటిల్తో వచ్చిన చిరంజీవి సినిమాలు దొంగ, కొండవీటి దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ. ఈ టైటిల్తో చిరంజీవి సినిమాలు ఎక్కువగా వచ్చాయి. 1985లో చిరంజీవి, రాధా జంటగా వచ్చిన చిత్రం దొంగ. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు. 1985లోనే వచ్చిన చిరంజీవి, రాధా జంటగా వచ్చిన మరో చిత్రం అడవి దొంగ. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. 1988లో చిరంజీవి, సుహాసిని, విజయశాంతి కలిసి నటించిన చిత్రం మంచి దొంగ. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 1987లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమా జేబు దొంగ. ఈ మూవీలో చిరంజీవి సరసన రాధా, భానుప్రియలు నటించారు. 1987లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం దొంగమొగుడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, మాధవి, భానుప్రియలు నటించారు. నెక్స్ట్ 1990లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం కొండవీటి దొంగ. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి, రాధాలు నటించారు. ఈ సినిమాలో చిరంజీవి రాబిన్ హుడ్ తరహా పాత్రలో అదరగొట్టేశారు. నెక్స్ట్ నటసింహం బాలకృష్ణ సినిమాలు భలే దొంగ, దొంగరాముడు. 1988లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన దొంగరాముడు సినిమాలో బాలకృష్ణ సరసన రాధా హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ 1989లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన భలే దొంగ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి హీరోయిన్గా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా దొంగ పోలీస్. ఈ మూవీలో మోహన్ బాబు సరసన మమతా కుల్కర్ని హీరోయిన్గా నటించారు. కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. నిఖిల్ హీరోగా ఓ సినిమా వచ్చింది. దొంగ టైటిల్తో వచ్చిన శ్రీకాంత్ సినిమాలు దొంగరాముడు అండ్ పార్టీ, రంగా ది దొంగ. నెక్స్ట్ దొంగ టైటిల్తో వచ్చిన రవితేజ సినిమాలు దొంగోడు, దొంగల ముఠ. దొంగ టైటిల్తో వచ్చిన అల్లరి నరేష్ సినిమా దొంగల బండి. ఈ మూవీలో అందరూ కామెడీ యాక్టర్స్ యాక్ట్ చేశారు. కడుపుబ్బా సినిమా బాగా నవ్విస్తుంది. దొంగ టైటిల్తో వచ్చిన మరికొన్ని సినిమాలు అందరూ దొంగలే, దొరికితే, దొంగ సచ్చినోళ్ళు. దొంగ టైటిల్తో వచ్చిన సుమన్ సినిమా దొంగల్లో దొర. ఈ మూవీలో సుమన్ సరసన విజయశాంతి నటించారు. దొంగ టైటిల్తో వచ్చిన సుమన్ మరో సినిమా దొంగల్లుడు. సౌందర్య హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ దొంగ టైటిల్తో వచ్చిన మణిరత్నం మూవీ దొంగ దొంగ. ప్రశాంత్ హీరోగా నటించారు. నెక్స్ట్ మంచు మనోజ్ డెబ్యూ మూవీ దొంగ దొంగది. ఈ మూవీలో మనోజ్ సరసన సదా హీరోయిన్గా నటించారు. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. నెక్స్ట్ దొంగ అనే టైటిల్తో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ యమదొంగ. సోషో ఫ్యాంటసీ మూవీగా వచ్చిన ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ చేశారు. మోహన్ బాబు యముడి పాత్రలో యమహో యమ అనిపించారు. ఎన్టీఆర్కి హీరోయిన్గా ప్రియమణి నటించారు. ఎన్టీఆర్ ఫస్ట్ టైం కామెడీ యాంగిల్ని ట్రై చేశారు. నెక్స్ట్ దొంగ టైటిల్తో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం టక్కరి దొంగ. 2002లో వచ్చిన ఈ సినిమాకి జయంత్ సి పరాంజిత్ దర్శకత్వం వహించారు. మణి శర్మ ఆల్బమ్ అదిరిపోయింది. మహేష్ బాబు కౌబాయ్ గెటప్లో అదిరిపోయారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.